హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్. చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి నేను ఎప్పుడు వీడియో ఎండ్లో చెప్తున్నాను అనమాట. వీడియో ఎండ్ వరకు ఎవరు చూస్తున్నట్లేరు. సో అందుకని ఈరోజు నేను ముందే చెప్తున్నాను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ మీరు ఏ వీడియో కూడా నా నుంచి మిస్ అయ్యే ఛాన్స్ ఉన్నదనమాట. సో వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఓకే, ఈరోజు ఏంటంటే నేను నా జ్యువెలరీ కొంచెం అక్కడ ఇక్కడ చిందరవందరగా పడుందనమాట. అందుకని చెప్పేసి సర్దుకుందాంలే అని చెప్పేసి జ్యువెలరీ బాక్స్లన్నీ సర్దుతుంటే నాకు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది కనిపించింది అనమాట. ఓ మై గాడ్, నా దగ్గర ఇంత హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయా అని చెప్పేసి నేను అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట. మీకు కూడా చూపిస్తే ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, ఎలాంటి ఇయర్ రింగ్స్ కొనుక్కుంటున్నాము, ఎలాగా మనం మేనేజ్ చేస్తున్నాము, వాటిని ఎలాగ సెక్యూర్ చేసుకోవాలి. కోర్స్ అవి ఆర్టిఫిషియల్ జ్యువెలరీనే, కానీ వాటి మీద కూడా మనం ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. సో వాటిని ఎలాగ జాగ్రత్తగా ఉంచుకుంటాను అని చెప్పేసి నేను చెప్దామని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో సూటిగా సుత్తు లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉందన్నమాట, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. నేను ఈరోజు మీతో ఓన్లీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మాత్రమే షేర్ చేసుకుంటాను. ఆ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. మనము వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకి ఒకటి వేసుకుంటాము, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంటుంది, మనకు రీసెంట్గా కుందన్ జ్యువెలరీ ఉంటుంది. అట్లాగా డిఫరెంట్ టైప్స్ నా దగ్గర ఉన్నాయి అనమాట. ఒక్కోటి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నేను దేంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నా దగ్గర ఫస్ట్ ట్రెడిషనల్ జ్యువెలరీ ఎక్కువ ఉండింది కాబట్టి నేను ట్రెడిషనల్ ఇయర్ రింగ్ కలెక్షన్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. జ్యువెలరీ ఎప్పుడైనా సరే నేను ఇలాంటి బాక్సెస్లో ఏంటంటే స్టోర్ చేస్తాను. కింద ఒక టిష్యూ పేపర్ అట్లా వేసేసి దానికి ఏమన్నా మాయిశ్చర్ ఉంటే ఆ టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అది కాకుండా మనకి సిల్వర్ జ్యువెలరీకి ఇలాంటివి వస్తాయి కదా బాక్సెస్, కాటన్ బాక్సెస్. బాక్స్ ఇట్లా వచ్చేసి మనకి లోపల కాటన్ క్లాత్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో ఏమన్నా కొంచెం ఎక్స్పెన్సివ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటే నేను ఇందులో స్టోర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నేను ట్రెడిషనల్ జ్యువెలరీ మీకు చూపిస్తాను అనమాట, ఇయర్ రింగ్స్వి. ఫస్ట్ వచ్చేసి ఈ బుట్టకమ్మలు అనమాట. ఈ బుట్టకమ్మలు నేను 9 ఇయర్స్ అవుతుంది, ఆల్మోస్ట్ 9 ఇయర్స్ బ్యాక్ నేను బెంగళూరు చిక్పేటలో నా పెళ్ళప్పుడు తీసుకున్నాను అనమాట. పెళ్లి కోసం అని చెప్పేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇప్పటికీ అప్పుడు నేను ఎలా కొన్నానో ఇప్పటికీ అవి అలానే ఉన్నాయి. నాకు వచ్చేసి ఈ బుట్టకమ్మలు 250 రూపీస్ అట్లా పడినట్టున్నాయి అనమాట. చాలా బాగుంటాయి, చాలా పెద్దవన్నమాట ఈ బుట్టకమ్మలు. ఇంత పెద్దగా ఉంటాయి పెట్టుకుంటే. ఇప్పుడు మనకి యాంటిక్ నక్షి అట్లా వస్తున్నాయి కదా, సేమ్ ఆ మోడల్లో అనిపిస్తాయి అన్నమాట ఇవి ఆ బుట్టకమ్మలు. సో ఇది వచ్చేసి ఫస్ట్ది. అండ్ సెకండ్ది వచ్చేసి ఈ చాంద్బాలి ఇయర్ రింగ్స్ అనమాట. ఈ చాంద్బాలి ఇయర్ రింగ్స్ ఇవి కూడా పెద్ద సైజువే. సో పెట్టుకుంటే ఇంత పెద్దగా అనిపిస్తాయి. నా దగ్గర ఒక చోకర్ ఉందన్నమాట, చోకర్కి నేను ఇది మ్యాచ్ చేసి వేసుకుంటాను. సో ఇవేంటంటే శారీస్ మీదకి కానీ లెహెంగాస్ మీదకి కానీ మనకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి కానీ కూడా చాలా బాగుంటాయి. ఇవి చాంద్బాలీస్ అనమాట. అండ్ ఎందుకు కొన్నానా అని చెప్పేసి నేను ఎప్పుడు రిగ్రెట్ అయ్యే ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ వెయిట్ వచ్చేసి చాలా వెయిట్ అనమాట. దీని కింద వచ్చేసి బుట్ట వచ్చిందనమాట, అది చాలా హెవీ అవుతుంది, నెక్ మీదకి ల్యాండ్ అవుతుంది అనమాట. దాని మీద కూడా ఒక బుట్ట వస్తుంది ఇట్లాగా. సో ఇది పెట్టుకుంటే ఇంకా నెక్ మీదకి ల్యాండ్ అవుతుంది అనమాట. అంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను, కానీ మరి ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవటము నేను ఎప్పుడు పెట్టుకోలేదు. అందుకని చెప్పేసి ఆ బుట్టని తీసేసి ఆ బుట్ట ప్లేస్లో ఈ పర్ల్ నా దగ్గర ఉంటే యాడ్ చేశాను. జ్యువెలరీని రీమోడల్ చేశాను అనమాట. సో ఇవి చాలా బాగుంటాయి పెట్టుకుంటే, ఎంతో హెవీగా ఉంటాయి. మోస్ట్లీ నేను లాంగ్ ఫ్రాక్స్ మీదకి వేసుకుంటూ ఉంటాను. సో ఇంకొకటి వచ్చేసి ఇవి అనమాట. ఇవి కూడా చాలా హెవీగా ఉంటాయి అన్నమాట, చాలా పెద్ద ఇయర్ రింగ్స్, చాలా హెవీగా ఉంటాయి. ఇవి కూడా మనకి యాంటిక్ లుక్లో వస్తాయి అన్నమాట, ఫ్యూజన్ మిక్స్. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇది సీజర్స్ అవన్నీ వచ్చేసి మనకి నక్షీలోనే సీజర్స్ అవన్నీ వచ్చి ఫ్యూజన్ కలెక్షన్ లాగా వస్తుంది అనమాట. సో ఇవి
కింద వచ్చేసి మనకి గ్రీన్ బీడ్స్ వచ్చేసి చాలా క్లాసీ లుక్ వస్తుంది ఇవి పెట్టుకుంటే. వీటి అన్ని పిక్చర్స్ నేను యాడ్ చేస్తానండి. వీడియో ఎండ్‌లో వీటన్నిటికి పిక్చర్స్ ఇస్తాను. నేను ఏది నాకు ఆన్‌లైన్‌లో తీసుకోలేదు. ఇవన్నీ ఇన్ పర్సన్ వెళ్ళి బై చేసినవే. సో, నా దగ్గర లింక్స్ అయితే లేవు. ఇంకొకటొచ్చేసి చాలా బుజ్జి బుట్టలనమాట. ఇవి మా పాపకు కూడా పెడుతూ ఉంటాను. భలే సౌండ్ వస్తూ ఉంటుందనమాట ఇవి మోగుతూ ఉంటే. సౌండ్ మీకు వినిపిస్తుందో లేదో మైక్ దగ్గర పెట్టి మోగిస్తున్నాను. మా పాపకి చాలా ఇష్టం అనమాట ఈ బుట్టలు పెట్టుకోవటము. ఎందుకంటే తనకి పెట్టుకున్నప్పుడు ఇక్కడే మ్యూజిక్ వస్తూ ఉంటుందనమాట. చాలా ఎంజాయ్ చేస్తది. ఈ బుట్టలంటే తను చాలా ఫేవరెట్. సో, ఇవి సీజెడ్ బుట్టలు. ఇంకొకటి వచ్చేసి ఇవన్నమాట. ఇవి చాలా చిన్నవి. ఎప్పుడన్నా సింపుల్‌గా పెట్టుకోవాలి అనుకుంటే ఇలాగ పెట్టుకుంటాననమాట. ఏదైనా డ్రెస్ మీదకి కానీ, శారీ మీదకి కానీ సింపుల్‌గా ట్రెడిషనల్‌గా ఉండాలి అనుకుంటే ఇవి పెట్టుకుంటాను. సో, దాని పేరనమాట. ఇంకొకటొచ్చేసి నా దగ్గర కుందన్ కలెక్షన్ ఒక్కటే ఒక పేరుందనమాట. ఇవి ఆ కుందన్‌వి. హెవీ కుందన్ జ్యువెలరీ. ఇవేంటంటే కొంచెం నైట్ టైమ్ పార్టీస్‌కి వాటికి చాలా బావుంటాయి. సో, ఇదన్నమాట. అండ్ నా దగ్గర ఇయర్ చైన్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్‌లో పార్టే కదా! అవి కూడా చూపిస్తాను. ఓకే. ఇవి కూడా వచ్చేసి మాంగ్ టిక్కా అనమాట. సో, ఇదొక మాంగ్ టిక్కా. ఇదొక షార్ట్ మాంగ్ టిక్కా. ఇదొక మాంగ్ టిక్కా. అండ్ నా దగ్గర ఇయర్ చైన్స్ ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తాను. సో, ఇదొక ఇయర్ చైన్స్. దీని లింక్ అయితే నేను ఇవ్వగలను. ఇది మీషోలో నుంచి ఆర్డర్ చేశాను. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇట్లా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇదొక ఇయర్ చైన్ అనమాట. ఇంకొకటి కూడా ఉంది నా దగ్గర. ఎందుకంటే నేను ఏదైనా సరే 2 తీసుకుంటాననమాట సెట్స్. నాకు మా పాపకి ఇద్దరికి కావాలి కదా! అందుకని చెప్పేసి సెట్స్ ఎప్పుడైనా సరే నేను 2 ఉండేటట్టు చూసుకుంటాను. మేమిద్దరం కొట్టుకోకుండా. చిన్నపిల్లలానే కొట్టుకుంటాం మేమిద్దరం జ్యువెలరీ దగ్గర. సో, ఇదొకటనమాట. సో, తనొకటి పెట్టుకుంటే నేనొకటి పెట్టుకుంటాను. అట్లాగా మేమిద్దరం ఇలాగ మేనేజ్ చేస్తూ ఉంటాము. సో, ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకి మేబీ లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు, అలాగా వాటి మీదకి వేసుకోవడానికి ఇలాగనమాట ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవి కూడా కుందన్ ఇయర్ రింగ్స్ అనమాట. మీరు చూస్తుంటే పెద్ద పెద్ద కుందన్స్ వచ్చాయి. కింద ఏమో మనకి డ్రాప్స్ వచ్చాయి కదా! పెద్ద పెద్ద కుందన్స్ వచ్చిన జ్యువెలరీ. ఇవి నేను కొనడమే కానీ ఇంతవరకు మళ్ళీ పెట్టుకోలేదు. చాలా బాగుంటాయి. ఇవి కూడా బెంగళూరులో తీసుకున్నాను. బెంగళూరులో వీటితో పాటు ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో, ఇవి కూడా చాలా పెద్దవన్నమాట. చాలా బాగుంది కదా! ఇవైతే మా ఫ్రెండ్ వెడ్డింగ్కి ఒకసారి వేసుకున్నాను. మా కొలీగ్ వెడ్డింగ్కి. చాలా బాగుంటాయి లుక్ అయితే. సో, దాని పెయిర్ ఇదన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ బుట్టలు నేను ఇంతవరకు పెట్టుకోలేదు. కొనడమే కానీ పెట్టుకోలేదు. ఎప్పుడు పెట్టుకుందాం, దీని మీదకి మ్యాచ్ అయ్యే డ్రెస్ నాకు దొరకలేదు. ఎవరైనా డ్రెస్ కొనుక్కొని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కొనుక్కుంటారు. నేను ఇయర్ రింగ్స్ కొనుక్కొని డ్రెస్ కోసం వెతుక్కుంటున్నా. సో, ఇవి ఒకటి. అండ్ నేను కస్టమైజ్ చేసుకున్నాను అనమాట ఇవి. నాకు ఒక డ్రెస్ మీదకి కావాల్సి వచ్చేసి నేను ఈ పైనది ఉంటే ఈ కింద ట్యాజిల్ అనేది నేను అటాచ్ చేశాను. ఇవి కూడా లుక్ చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ఒక ఫ్యాన్సీ లుక్ వస్తుంది అనమాట. ఒకటి. అండ్ ఇదొకటి. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకి చాలా బాగుంటుంది ఇది.
దీని పెయిర్ వచ్చేసి ఇక్కడ ఉండింది. సో టుగెదర్ ఇట్లా కనిపిస్తుంది. అండ్ నా దగ్గర కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కూడా ఉండింది, బ్లూ సఫైర్ అలాగా. సో ఆ కలెక్షన్ కూడా ఉండింది అనమాట నా దగ్గర. ఇప్పుడేమన్నా నైట్ టైం పార్టీస్కి, సంగీత్స్కి, మెహందీ ఫంక్షన్స్కి అలాగా వాడుతూ ఉంటాను వీటిని. నైట్ టైం భలే మెరిసిపోతూ ఉంటాయి, అలాగా వాడుతూ ఉంటాను. ఇదొకటి వైట్ స్టోన్ సీజెట్స్ విత్ బ్లూ సఫైర్ లాగా వస్తుంది. సో ఇదొకటి. అండ్ ఇవన్నమాట పింక్ స్టోన్, వైట్ స్టోన్, వైట్ సీజెట్స్ విత్ పింక్ స్టోన్ అనమాట. ఇవి కొంచెము కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి. మరి ఎందుకో తెలీదు, అవి అలా మేక్ చేయడానికి అలా ఎక్కువ కాస్ట్ ఉంటుందో, లేకపోతే ఆ స్టోన్స్కి ఎక్కువ కాస్ట్ ఉంటుందో తెలియదు, కానీ ఇవి మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. మనకి రెగ్యులర్ ఇయర్ రింగ్స్ అవి మనకి ఒక 300-200 అలా వచ్చేస్తే, ఇవైతే ఆల్మోస్ట్ 500 అలా పడుతున్నాయి అనమాట. 5-6, మోర్ దాన్ 500-600 ఇవి. అండ్ ఇవన్నమాట. ఇవి కూడా అంటే నైట్ టైం పార్టీస్కి అట్లా పెట్టుకుంటాను. ఇది మా పాప సెట్, 1000 రూపీస్ అట్లనో ఏమో పడింది ఇది. అంటే ఇవి పెట్టుకుంటే ఇట్లా ఉంటాయి. నైట్ టైం పార్టీస్కి అయితే సూపర్ ఉంటాయి. అండ్ నా దగ్గర ఇంకా మంచి కలెక్షన్ ఒకటి ఉండింది, ఇదన్నమాట. ఇదైతే చాలా హెవీగా ఉంటుంది. నేను ఒక లెహెంగా మీద కూడా వేసుకున్నాను మా కజిన్ వెడ్డింగ్కి. అందరికీ చాలా బాగా నచ్చాయి అనమాట. ఆ వెడ్డింగ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వేసుకున్నాను లెహెంగాను. ఇది లెహెంగా అన్నీ భలే నచ్చాయి అనమాట. ఆ షార్ట్ కూడా ఒకటి నా దగ్గర ఉండింది, నేను ట్యాగ్ చేస్తాను చూడండి కావాలంటే. సో ఇది యాక్చువల్లీ మా మమ్మీ కొనుక్కున్న జ్యువెలరీ మీదకి వచ్చిందనమాట. మా మమ్మీ ఒక మనకి 5 లడా 7 లడా ఉంటాయి కదా, అట్లాగా 3 లడా జ్యువెలరీ కొనుక్కుండింది. ఆ 3 లడా మీదకి వచ్చిన సెట్ అనమాట ఇది. తన ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోను అంటే తనకి ఇంతవరకు ఉండే బుట్టకమ్మలు కొనిచ్చి నేనేమో ఇవి తీసుకున్నాను తన దగ్గర నుంచి. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇదన్నమాట. సో వీటన్నిటిని నేను ఏంటంటే ఇలాగ కాటన్ బాక్స్లో సెక్యూర్ చేస్తాను. ఏదన్నా మాయిశ్చర్ ఉంటే దీనికి పోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలాగ కాటన్ కంటైనర్లో పెట్టేస్తాను ఇట్లా. అండ్ ఇంకొకటి వచ్చేసి నా దగ్గర ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా ఉన్నాయన్నమాట. బిఫోర్ దట్ నా దగ్గర ఇలా స్టడ్స్ కూడా ఉన్నాయన్నమాట. స్టడ్స్ అని ఇట్లా పెట్టేస్తాను. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ఎప్పుడన్నా వేసుకున్నప్పుడు ఇలాగ స్టర్ట్స్ కానీ పర్ల్స్ కానీ పెట్టుకుంటాను. సో అవి మనకి చాలా లైట్గా అనిపిస్తాయి అన్నమాట, మరి హెవీ జ్యువెలరీ వేసుకున్నట్టు ఉండకుండా. సో ఇవి వాడతాను. ఇంకోటి నా దగ్గర ఆక్సిడైజ్ జ్యువెలరీ కలెక్షన్ చాలా తక్కువ ఉండింది. ఎందుకో అంత ఇష్టంగా అనిపించు నాకు ఆక్సిడైజ్ జ్యువెలరీ, అందుకని చెప్పేసి కలెక్షన్ చాలా తక్కువ ఉండింది. రీసెంట్గా కొనుక్కున్నాను అనమాట. ఒక డ్రెస్ మీద కావాల్సి వచ్చేసి రీసెంట్గా కొనుక్కున్నాను. ఇవి చాలా బాగున్నాయి. డ్రెస్ మీదకి పెట్టి చూపిస్తే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. అండ్ ఇంకొకటి హ్యాంగింగ్స్ ఉన్నాయి నా దగ్గర. చాలా స్ట్రాంగ్ అన్నమాట, అసలు వంగవు, వెరీ స్ట్రాంగ్. ఇంకొకటి మనకి డాన్సింగ్ డాల్ ఒకటి వస్తుంది కదా, ఇలా అన్నమాట, డాన్సింగ్ డాల్. సో ఇది ఉందన్నమాట. సో ఈ మూడే ఉన్నాయి నాకు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. అండ్ ఆఫ్టర్ దట్ నాకు ఇప్పుడు వచ్చిన రీసెంట్ ఫేవరెట్ ఏంటంటే నాకు మీనాకారి ఇయర్ రింగ్స్. మీనాకారి ఇయర్ రింగ్స్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, అది రీసెంట్ ట్రెండే అనమాట. ఇప్పుడు కాకపోతే వాడుతున్న వాళ్ళకి కూడా వాటిని మీనాకారి అంటారని తెలుసో తెలియదో తెలియదు. బట్ ఇదైతే మీనాకారి ఇయర్ రింగ్స్.
ఎప్పటి నుంచో వస్తున్నాయి కానీ ట్రెండ్ ఈ మధ్య మాత్రం బాగా యూస్ చేస్తున్నారు. సో ఇవన్నమాట మీనాకారి ఇయర్ రింగ్స్. చాలా బాగుంటాయి. మ్యాచింగ్ డ్రెస్కి మ్యాచింగ్ కలర్ పెట్టుకుంటే మనకి చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నా ప్రీవియస్ వీడియోస్లో. ఇది ఒక మీనాకారి ఇయర్ రింగ్. కింద బుట్ట చూస్తే ఇది ఒక మీనాకారి ఇయర్ రింగ్ అనమాట. చాలా అందంగా ఉంటాయి. ఇవి ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదనమాట, రీసెంట్గా కొన్నాను. అదే డ్రెస్ మీదకి మ్యాచింగ్ కలర్ కొనుక్కొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ మీనాకారి ఇయర్ రింగ్స్. సో ఇదండి ఈరోజు నా దగ్గర ఉన్న కలెక్షన్. మీకు కనుక నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసారంటే మీకు వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. కాబట్టి లైక్ చేసి ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.